వచ్చేస్తారా? లేరా, త్వరగా లేవమంటుంటే. వెళ్ళి తీసురా. వెళ్ళరా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. యారా శివ, ఎక్కడికి వెళ్తున్నావు? పొలానికి తడిపెట్టి 15 రోజులు అవుతుంది బాబాయ్. ఆ పని చూసుకోవడానికి వెళ్తున్నాను అంతే. కాదురా, ఊర్లో ఏనుగులు పెడుతూ ఉందని నీకు ఆ విషయం తెలుసు కదా. ఏ ఏనుగు ఏ మూలం దాడి చేస్తుందో అర్థం కాకుండా ఉంది. కాస్త జాగ్రత్తరా. ఏముంది బాబాయ్, అడవిలో ప్రాణులు మన ప్రాణాలు తీస్తాయా ఏంటి? వాటి ఆకలి కోసం అవి, మన ఆకలి కోసం మనం, అంతే. ఈ పాటికి పొలంలో ఉండేవాడివి ఏంటి ఇక్కడున్నావు? ఏం చెప్పాలరా, ఆ ఏనుగుల వల్ల ఒంటరిగా పొలానికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. నా సంగతి సరే, కట్టెలు కొట్టుకు రావాలి, ఇంటి చుట్టూ కంచి కడతా అన్నావు. నువ్వు వెళ్ళలేదా మరి? ఏంట్రా, మీ ఇంటికి సూర్యుడు వస్తే నా ఇంటికి చంద్రుడు వస్తాడా? నీకు మళ్ళా నాకు అదే భయం. ఊరు దాటితే ఏ ఏనుగు చేతిలో చావాల్సి వస్తుందని భయపడుతూ ఉన్నానురా. అయినా ఊర్లోకి ఏనుగులు ఎలా వచ్చాయిరా? ఎలా వస్తే ఏంటి బాబాయ్, ఒక ఏనుగు బుద్ధి చెబితే మిగతా ఏనుగులు ఊర్లోకి రావు. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండవచ్చు. అయితే ఏం చేద్దాం మరి? ఇదేంట్రా, ఏది పెట్టినా తినేస్తుంది. ఒక పని చేయరా సుబ్బు, ఇలారా. అయ్యో, ప్రాణం పోయినట్టుంది, పైగా కట్టుతూ ఉన్నట్టుంది. ఇంత దారుణం ఎవరు చేసి ఉంటారప్పా? ఏంట్రా అంత ఆనందంగా ఉన్నారు అందరూ? ఎన్ని రోజులు ఏనుగులు పెడుతుందని ఊరంతా బిక్కుబిక్కుమని బ్రతికామా. ఆ ఏనుగుకు నేనే సుబ్బుగాడు పైనాపిల్లో బాంబు పెట్టి చంపేశాం. దాని చావుకి కారణం మీరా? కడుపుతో ఉన్న మూగజీవి రాది. ఓరి పాపాత్ముల్లారా, మూగజీవి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారా? ఆ తల్లి కడుపు కోత ఊరికే వదిలిపెట్టదురా. మన ఊరికే ప్రమాదం. ఏదో ఒక అనర్థం జరిగే లోపే ఒక ఉపాయం ఆలోచించి పెట్టండి రా. రే పదండ్రా, వెళ్ళి పడుకుందాం. ఎప్పుడు ఏదో ఒక నాశ. మా దేశం, మరణానికి మరి ఏ దేశం కాదిలే. చూస్తున్నారు కదా,
చిరు వానతో మొదలై జడి వానగా ప్రళయం సృష్టిస్తున్నటువంటి ఈ వర్షపాతాన్ని చూస్తూనే ఉన్నారు ప్రభుత్వం మరియు ప్రజలు. ఇప్పటికే ఎన్నో కుటుంబాలు నేలరాలాయి, ఎన్నో జీవులు నేలరాలాయి, ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. మరెందరో మనుషులు మృత్యువాట పడ్డారు. ఎంతో మంది కన్నవారికి కనపడకుండా కనుమరుగైపోయారు. అప్పటికి ఎన్నో సంస్థలు, మహాత్ములు, సినీ నటులు తమ వంతు సహాయం చేశారు, చేస్తున్నారు కూడా. అయినా ఇదొక నెరవేరని సమస్యగా నెలకొంది. రాజేంద్ర, నమ్మకమంతా పైనే పెట్టి అడుగుతున్నాను, మమ్మల్ని కాపాడు. రెండు ప్రాణాలు నిలబడ్డాయని ఆనందపడాలో లేదా కొన్ని వందల ప్రాణాలు నేలరాలాయి అని బాధపడాలి అర్థం కావట్లేదు. ఆశ